రెడ్ యాపిల్ లాగా ఎగురుతుంది. నేను ముందు కూర్చొని టీ తాగిస్తున్నాను. ఇప్పుడు అవుతుంది 10:05. మాన్య ఇంకా పడుకుని లేవలేదు. సో నేను ముందు టీ తాగిస్తే దాని తర్వాత బాబు గారిని తినిపిస్తాను. ఆ ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేసాను వాడి తినిపించాలి. నేను టీ ఇంకా బిస్కెట్ తినేస్తాను. ఎందుకంటే మార్నింగ్ స్నాక్స్ వచ్చాను కదా, తర్వాత ఏం తాగలేదు నేను. సో టీ తాగకపోతే జలుబు ఇంకా తగ్గలేదు కదా, టీ తాగకపోతే బాగోదు. నాకు టీ అంటే ఎంత పిచ్చి అంటే టీని చూస్తే నేను ఇంకా ఆగలేకపోతా, అంత తక్కువ తీపిచ్చు. రోజుకి 10 సార్లు నుంచి తాగిస్తాను. నాకు ఉండడానికి ఇది ఒక వీక్నెస్ నాకు చెప్పొచ్చు. టీ చూసారంటే మనసు ఆగదు. కాఫీ కూడా ఇష్టమే, స్ట్రాంగ్ కాఫీ ఉండాలి. అమ్మ చేసిన కాఫీ లాగా ఉంటే బాగుంటుంది. అమ్మ చేస్తే చాలా బాగా మంచి కాఫీ పెడతారు అమ్మ. సో దగ్గు కూడా వచ్చేసింది, గొంతుపోయింది, దగ్గు వచ్చేసింది బాబు. వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళడం కూడా అవ్వలేదు, ఒంట్లో బాగాలేక అవ్వలేదు. అండ్ నేను నోస్ మ్యానే బిస్కెట్ పెట్టుకున్నాను. సో అది కూడా తింటాను. నోస్ మ్యానే బిస్కెట్ కూడా డాడీ ఇక్కడి నుంచి తెచ్చారు. సో తింటాను. అండ్ దెన్ బాబు గారికి తినిపించేస్తాను. మాన్యు టిఫిన్ తింటున్నాను, మమ్మీ తినిపిస్తున్నాడు మాన్యుకి టిఫిన్. చూడు ఎలాగవుతుంది, తినట్లేదు. బ్యాడ్ బాయ్ మాన్యు, బ్యాడ్ బాయ్. ఏదకో ఏంటి మాన్యు నా కోసం ఇంకా మాన్య కోసం కాఫీ తెచ్చాను, స్ట్రాంగ్ కాఫీ. మాన్య ఎప్పుడూ సాంజీ వచ్చింది కాఫీ తాగుతుంది. మాన్య కాఫీ అంటే ఇష్టం కదా. సాస్ ఓకే, నేను సాస్ అయితే పట్టించాను. నేను ఇంకా సాస్ తీసుకున్నాను. మాన్య ఇప్పుడు కూర్చొని రాసుకుంటుంది. ఏంటది కర్సివ్ రైటింగ్. హోంవర్క్స్ ఎలాగో అయిపోయింది కదా, సో కర్సివ్ రైటింగ్ రాసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ హోంవర్క్. అలా రాస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ అలాగే అవుతుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆయితో పాటు ఆడుకుంటుంది. వంట లేదు కదా, సో ఆయితో పాటు ఆడుకుంటుంది. అది ఎండ్ కూడా అవ్వకూడదు. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ మాన్య ప్యాషన్. విష్ణవి చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను, బెటర్ దెన్ యెస్టర్డే. అండ్ ఇప్పుడు కూర్చొని కొంచెం స్ట్రాంగ్ కాఫీ తాపుకుంటున్నాను నేను ఇంకా మాన్య. అండ్ దెన్ లూడో ఆడుకుంటాం. మాకు ఎలాగో వంటలేదని చెప్పాను కదా, తెలియట్లేదు ఎందుకంటే వర్షం చితక్కొట్టేస్తుంది ఇక్కడ. సో వెళ్ళి బిర్యానీ తేగలుగుతామా లేదా అది తెలీదు. సో లెట్స్ వెయిట్. 11:30 అయిపోయింది. కాసేపు కోసం చూసుకున్నప్పుడు నేను కూడా డిసైడ్ చేసుకోవాలి. నాకు టెన్షన్ కాదు, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి బిర్యానీ తేయడానికి బండి మీద. సో వర్షం తగ్గితేనే వెళ్ళగలుగుతారు తమ్ముడు, అదర్వైజ్ వెళ్ళలేడు. సో లెట్స్ వెయిట్. టాక్సీ బుక్ చేయాలి. అవును, బిర్యానీ కోసం క్యాబ్ బుక్ చేసుకోండి. అయ్యో అవును, నీకు రాస్తా అది ఒకటే కనిపిస్తుంది. పర్లేదు, ఏం పర్లేదు, ఇంకేం పర్లేదు అని రెండు మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మేడ పైకి వచ్చాను, మీకు చూపిస్తాను ఎంత వాటర్ ఉందో. వర్షం తగ్గిపోయింది, ఇంకా ఎండ వచ్చేసింది చూడండి, ఎండ. నేను వాటర్లో ఆడుకుంటున్నాను. అజ్జ అక్కడ ఫ్లవర్ పికింగ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, అజ్జ ఫ్లవర్ పికింగ్ చేస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ నీళ్ళతో ఆడుకుంటున్నాను. నీళ్ళతో చాలా బాగుంది. ఇక లోపలికి వెళ్తే చూడండి ఎంత ఎక్కువ అయిపోయిందో, చూడండి ఎక్కువ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే తక్కువ అయిపోయింది. ఇక ఎండ కొట్టేస్తుంది. ఇంకోసం ఇక్కడ ఎక్కువసేపు నేను ఉండను, లేకపోతే చెమట మొత్తం అయిపోతాను. రెడ్ యాపిల్ లాగా ఎగురుతుంది. ఎక్కువసేపు ఎండలో ఉంటే నేను అలా రెడ్ యాపిల్ లాగా అయిపోతాను. అది ఇప్పుడే పైకి వెళ్ళి వీడియో తీసి వచ్చింది. వర్షం ఎంత గట్టి చిత్త కొట్టేసిందో అంతే గట్టిగా ఎండ కూడా వచ్చేసింది. అంటే టూ మచ్గా హెవీ రేన్. అండ్ మా బిర్యానీ ప్లాన్ కూడా ఎప్పుడు తెలీదు, ఎందుకంటే తమ్ముడు ఇంకా పడుకోబెడుతున్నాడు బాబు గారికి. సో మేము జనరల్గా తెచ్చి ఇవ్వడం కదా, ఆ రెస్టారెంట్ సాటర్డేస్ ఓపెన్ చేయట్లేదంట. సో మళ్ళీ వేరే రెస్టారెంట్ ఎక్కడో అని ఇప్పుడు నేను చూస్తున్నాను. సో తమ్ముడు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి డిస్కషన్ చేసుకొని 12-15 డిస్కషన్ చేసుకొని అప్పుడు వాడిని తెచ్చిస్తాడు. సో లెట్స్ సీ ఏమవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను ఇంకా వంట చేసే పరిస్థితిలో లేను. ఐ జస్ట్ వాంట్ కంప్లీట్లీ రెస్ట్. బికాజ్ 9 రోజులు వంటలు వెరైటీ వంటలు చేసుకొని నేను టైర్డ్ అయిపోయాను. సో ఈరోజు ఫుల్లీ రెస్ట్. ఏ బిర్యానీ ఎక్కడ దొరికినా తెచ్చేసి తినేస్తాం కానీ ఇంకా వంటలకి దిగుడు. సో లెట్స్ సీ ఏమవుతుంది. అడిగా మాన్య తీసిన వీడియో కాసి చూసుకొని ఎందుకు చేసుకోండి. దాన్ని ఫస్ట్ టైం దాన్ని చక్కగా వీడియో తీసి నేను దానికి నేర్పిస్తున్నాను. సో వీడియో తీసుకోవడం ఎలా. మమ్మీ ఇంకా మాన్య ఎక్కడ కూర్చొని లూడో ఆడుకుంటున్నారు. వంట లేదు కదా, సో అందుకోసమే లూడో ఆడుకుంటున్నాను. ముందు డాడీ ఇంకా మాన్య ఆడేసరి ఇప్పుడు మమ్మీ ఇంకా మాన్య ఆడుకుంటున్నారు.
ఇక్కడ కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తాను. నేను నైట్ నుంచి ఎడిట్ పడుకుని పోయాను, ఇంట్లో బాగాలే కానీ. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను కూర్చొని. బాబుగా నెక్స్ట్ వాడికి లంచ్ తినిపించాను, ఆ లంచ్ రెడీ అయిపోయింది. 3 o'clock అవుతుంది. నేను ఇంకా మనే పైకి వచ్చాం. ఇప్పుడు పడుకుని ఇప్పుడు దాకా కరెంట్ లేదు, ఇప్పుడే కరెంట్ వచ్చి మేము బిర్యానీ తినేసి వస్తాము. ఎక్కడి నుంచో బిర్యానీ తెచ్చాడు, తినేసాము. తినేసి పైకి వచ్చి మా అన్నకి ఇప్పుడు జుట్టు దువ్వెన మళ్ళీ బిర్యానీ తయారైపోయింది. అలా గెలుతూనే ఉంటుంది, దాని జుట్టు అంతా పాడు చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను వాటికి ఎడిటింగ్ ఇంకా బాకీ ఉంది, నేను ఎడిటింగ్ ఇంకా చేయాలి. సో ఎడిటింగ్ చేసి అప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటాను. అండ్ దెన్ మేడెక్తాము. అది ఇప్పటికైతే వర్షం పడట్లేదు, ఎండగా మళ్ళీ వచ్చేసింది. సో లెట్స్ ఏమవుతుంది ఈవినింగ్ కి. ప్రస్తుతానికి అయితే మేమిద్దరు రెస్ట్ తీసుకుంటాం. అవును, కోడి 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 డాన్స్ చేస్తుంది. కోడి డాన్స్ చేస్తుంది ఫస్ట్ టైం. ఏది కోడి డాన్స్ చేయి, పక్ 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 పక్. అబ్బా వాన్యం చూడండి ఏం తింటుంది. అది ఇప్పుడు చపాతీ తింటుంది. చదవాన్య చపాతీ కదా అది, మరి ఏంటది అలా తింటున్నా? అప్పలం. మాన్య అప్పలం తింటుంది. ఆ అప్పడం దానికి మెత్తగా తినడమే ఇష్టం ఉంటుంది. బయట వేయించిన తర్వాత బయట వదిలేస్తుంది. ఆ మెత్తగా అయిపోతే అప్పుడు మేడం గారు తింటారు, దానికి అంత ఇష్టం. సో బిర్యానీ తినడం అయిపోయింది. ఒకసారి తమ్ముడు వాళ్ళతో తింది, ఒకసారి ఏమో నాతో తింది. అండ్ ఇప్పుడు అప్పడం తీసుకొని పైకి వచ్చింది తినడానికి. ఫాక్స్ వచ్చింది. నా ఫాక్స్ డాగ్ వచ్చింది. ఎవరు వచ్చారు? మానే చూడండి ఏం పట్టుకుని కూర్చుంది, దేంతో ఆడుకుంటుంది. అది రూబిక్స్ క్యూబ్. నా చిన్నప్పుడు అది విరక్కొట్టేసింది కాబట్టి ఇంకోటి దానికోసం కొన్నాము. అది ఇప్పుడు దాన్ని ఆడుకోవడం రాదు. మనీ వచ్చా ట్రై చేస్తుంది. ఎక్కడి నుంచి ఏం రంగులే. నేను 1 సైడ్ చేయగలుగుతాను, మహా అయితే డబుల్ సైడ్ చేయగలుగుతాను, కానీ అన్ని చేయలేను ఒకసారి. నాకు అన్ని చేయడం చేస్తాను, నాకు అన్ని చేయడం రాదు. ఓన్లీ 1 or max 2 సైడ్స్ అంతేను. అది చేస్తాను నీకోసం. నీకు ఏ కలర్ కావాలో చేసి నీకు చూపిస్తాను. నో ప్రాబ్లం. ఓకే ఫైన్, చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. చూద్దాం ఏమవుతుందని. ప్రస్తుతానికి 3:15 అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకుంటాము. నా వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ కి పెట్టేసి పడుకుని పోతాను. వీడియో అప్పుడు అప్లోడ్ కి పెట్టేసి నేను కొంచెం ఒక 10-15 minutes క్యాండీ క్రష్ ఆడుకుని పడుకుని పోతాను, రెస్ట్ తీసుకుంటాను. అండ్ దెన్ మేడక్ తో సాయంత్రం. సో లెట్స్ స్లీప్. మనీ పడుకోతుంది, నేను పడుకుని పోతాను. అది అలాగే ఈ డబ్బా అక్కడే ఉంది. ఆ డబ్బా తీసుకొని కింద పెట్టి ఏ సైడ్ లో పెడతావు నువ్వు? స్టూల్ ప్లేస్ లేదా? స్టూల్ అన్ని ఉన్నాయి. జెల్ కూడా రాస్తాను కంటికి. మానే చేత రాయిస్తే సరిగా రాయట్లేదు. నేను అందుకోసం నేనే రాసుకుంటున్నాను. దానికి సరిగా నాకు ఇష్టం లేదు. ఒక 1-2 days సరిగా రాస్తున్నారు, రాయడం మానేసింది. నేనే రాసుకుంటున్నాను అందుకోసం. నేను పెట్టను, నేనేం చేయను. నేను కొంచెం టీ తాగుతాను. 7 అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. సో చాలా వేడిగా ఉంది కాబట్టి ఎలాగున్నానంటే చెమటంతా కారిగా తౌలని అయిపోతున్నాను నేను. అంతలాగా ఉంది. ఏం వేసుకున్నా చిరాగ్గా ఉంది, అంత చెమట కారిపోతుంది. ఫ్యాన్ ఏసీ తప్పితే ఇంకెక్కడ ఉండబుద్ధి కావట్లేదు. అండ్ మాకు వైజాగ్లో అసలు కరెంట్ ఇలా కట్ అవుతుందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం. టూ మచ్గా హెవీ పవర్ కట్. మధ్యాహ్నం పడుకుంటే 1 గంట సేపు పవర్ తీసేస్తాడు, నైట్ పడుకుంటే 3 గంటల సేపు పవర్ తీసేస్తున్నాడు. అసలు ఎప్పుడు పడుకోవాలి? పడుకునే టైంలోనే పవర్ తీసేస్తున్నాడు అంటే చాలా చిరాగ్గా ఉంది. అసలు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూర్చొని కాసేపు నా ఫ్లాస్క్లో, చిన్న ఫ్లాస్క్లో మమ్మీ టీ పెట్టేశారు. నేను బాబు గారికి బిస్కెట్ తినిపించాను. సో కాబట్టి ఇప్పుడు టీ తాగుతున్నాను. వాళ్ళందరూ మమ్మీ డాడీ మాన్య తాగలేదు టీ. మాన్య ఇప్పుడు బిస్కెట్ తింది. మమ్మీ డాడీ తమ్ముడు వాళ్ళు తాగేశారు. నేను ఇప్పుడు కూర్చొని కొంచెం తాగిన తర్వాత అప్పుడు కాసేపు అక్క దగ్గరికి వెళ్తాను. చిరాగ్గా ఉంది. ఎలాగుందంటే ఇంకా చెప్పినాను కదా, తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టునంతా చిరాగ్గా ఆయన ఎక్కువ హెడ్ వాష్ చేస్తే నాకు జలుబు పట్టేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. ఏం చెయ్యాలి బాబోయ్? దండం ఈ వైజాగ్ వెదర్కి, సీరియస్లీ దండం ఈ వైజాగ్ వెదర్కి. నేను పిచ్చెక్కిపోతున్నాను. 10:30 అయిపోయింది. నేను మా పైకి వచ్చాము మా నైట్ పడుకోవడానికి, నైట్ డ్యూటీ చేయడానికి. నేను ఇంకా మానే నైట్ డ్యూటీ చేస్తున్నాం కదా. మానే నైట్ డ్యూటీ ఏం చేస్తుంది మానే నైట్ డ్యూటీలో? తారక మహతా చూసుకుంటుంది. ఇంకొకటి జుట్టు దూడ రాయడం నైట్ డ్యూటీ మానే అది. సో ఇప్పుడు మానే హెయిర్ కామ్ చేసేస్తాను, తిప్పుతున్నాను హెయిర్ అంతా. నేను చిక్కపడిపోయిందో చేసేసి అండ్ దెన్ నాదే హోంవర్క్ అంటే కాసేపు రైటింగ్ రాసుకుంటుంది ఇంగ్లీష్ది. సో రాసి అప్పుడు పడుకుంటాము. ముందు ఈ పని అయిపోతే, జుట్టు దూడ అయిపోతే నేను లోపల నాది ఎడిటింగ్ చేసుకుని కూర్చుంటాను. దెన్ మాన్య వచ్చి పడుకుని పోతుంది, ప్రాబ్లం లేదు. 10:30 కదా అయింది.
సో పడుకోసరికి 11:30 అండ్ నేను నాగితో కూడా మాట్లాడలేదు. సో నాగితో కూడా మాట్లాడాలి. రేపు మోస్ట్లీ మేము బయటికి వెళ్తున్నాం. మేమంటే నేను ఇంకా మా అన్య నాగి అందరం కాదు. సో మోస్ట్లీ నాట్ ష్యూర్, తెలీదు ఎగ్జాక్ట్ గాను. వర్షం పడితే ప్లాన్ క్యాన్సిల్. సో వర్షం ఇక్కడ చితక్కొట్టేస్తుంది కదా మా అన్య. అమ్మో బాబోయ్, ఈ రోజు ఎంత గట్టిగా. ఓ మై గాడ్, నేను చూడలేదు. నేను కూర్చున్నాను, మాన్య మమ్మీ పిలిచింది మాన్యకి. ఆ మాన్య చూసి చాలా గట్టిగా వర్షం పడుతుంది. మాకు అక్కడ కాలం కూడా నిండిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇలా అంత గట్టి పడుతుంది వర్షం. సో చెప్పలేము, మార్నింగ్ అయితేనే తెలుస్తుంది ఏమైనా కూడా వెళ్ళొచ్చా వెళ్ళేమా అని బయటికి. సో లెట్స్ సీ. ఎందుకంటే రేపు మాన్యకి లాస్ట్ హాలిడే, దసరా ఫినిష్, డన్, వెకేషన్ డన్. ఇంకా మళ్ళీ పడుకోవడం అయిపోయింది. 10:15 దాకా, 10 o'clock దాకా పడుకుదాం అయిపోయింది. మాన్య రేపు అట్లీస్ట్ 1 o'clock వరకు. అది అలో అయితే 1 o'clock in the morning. అదే మార్నింగ్ 1 o'clock అంటే అదే మరి బయటికి వెళ్ళాలి. 11 o'clock 1 o'clock in the morning అంటే రేపు 1 o'clock కి లేచిపోతారు. అదే అంటే వర్స్ట్ ఫెల్ ఆఫ్ ద వరల్డ్. 11 o'clock కి ఒక బయలుదేరుతాము. 11 తర్వాత 12, దెన్ 1 అవుతుంది. సో నువ్వు అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 12 తర్వాత 1 అవుతుంది. ఇప్పుడు దాకా ఓన్లీ 1 hour పడుకుంటా. అది పడుకోపోదా పిచ్చెక్కిపోయింది. నేను చూస్తున్నాను నీతో మాట్లాడితే నేను కూడా పిచ్చెక్కిపోతా. తల్లోకి వచ్చేస్తుంది, లేనిపోయిన తల్లోకి నాకు వచ్చేస్తుంది. నీతో మాట్లాడతా. అమ్మ బాబాయ్ వద్దు వద్దు బాబు, నువ్వు జాగ్రత్త చూసుకో, నువ్వు దానిలోనే బెస్ట్, అవే చూసుకో. అనే దాని కర్సివ్ రైటింగ్ రాసేసుకుంది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు వచ్చి షార్ట్స్ చూసుకుంటాను, యూట్యూబ్ షార్ట్స్. అండ్ నేను ఎడిటింగ్ చేస్తాను. అండ్ నా కంటి కింద జెల్ రాసుకుంటున్నాను, ఐ లిఫ్ట్ జెల్. సో ఏదైనా తేడా కనిపిస్తుంది ఎవరికైనా నాకు ప్లీజ్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నీకు అడిగానా వ్యూవర్స్ ఉంటుంది. నిజంగా చెప్పండి నాకు కొంచెం తేడా కనిపిస్తుందా లేదా అని. బికాజ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ డిఫరెన్స్. నాకైతే ఇప్పుడు దాకా ఏం తేడా కనిపించట్లేదు. సో ఎవరికైనా చిన్నప్పుడు తేడా కనిపించిందో నాకు ప్లీజ్ కామెంట్స్ చెప్పడం మర్చిపోకండి. అండ్ మాకు ఇక్కడ ఇప్పుడు సౌండ్లు స్టార్ట్ అయిపోయింది, మేఘాలు. ఓ మై గాడ్, ఎంత గట్టి గురుగుడు అవుతుంది బయట. ఇది సౌండ్స్. వర్షం లేదనుకోండి, వర్షం సౌండ్ రావట్లేదు. మా చిరుకులు పడుతుందేమో, మన సౌండ్స్ మనం పెద్దగా స్టార్ట్ అయింది. సో రేపు మేము బయటికి వెళ్ళగలుగుతామా లేదా ఐ డోంట్ నో ఏమవుతుంది అని. ఎనీవేస్ ఇప్పుడు నేను ముందు ఇవి రాసేసి అండ్ దెన్ ఎడిటింగ్ ఎలాగో ఫినిష్ అయిపోయింది. జస్ట్ లాస్ట్ పార్ట్ ఏమన్నా చేసేసుకొని పడుకుని పోతాను. మళ్ళీ ఏంటంటే నైట్ ఎలాగో 1:30 అప్పుడు కరెంట్ తీసేస్తున్నాడు. మళ్ళీ 4 గంటలకు అలా ఇస్తున్నాడు. సో రాత్రి నిద్ర ఉండట్లేదు. ఆల్మోస్ట్ 2-3 hours నైట్ నిద్ర ఉండట్లేదు. ఎలాగవుతుంది? టూ మచ్ గా ఉంది కదా, నాకైతే చిరాగ్గా ఉంది. ఏంటది అసలు నిద్ర సరిగా సరిపోవట్లేదు కూడా. 11:40 అయిపోయింది. అండ్ నేను ఇంకా మాని ఆల్రెడీ పడకేసేసుకున్నాం. మరి మాని పప్పా ఫోనా, మా ఆయన ఫోన్ చేస్తాను. 40 అయింది, ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. రెడీ కట్ చేసి ఫోన్ చేస్తాను. డీ లైన్స్ డిక్లైన్ అంట, డీ లైన్స్ డిక్లైన్ కి. నేను పడుకుంటే నా ముక్కు బంద్ అయిపోతుంది. నేను పడుకోకుండా ఎంతసేపు కూర్చోవాలి. ఇప్పుడు పడుకున్నాను కదా, నాకు సైనస్ ఉంది కదా, సైనస్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది నాకు. అండ్ ఇలా పడుకుంటే ఇంకా చాలా నాకు బ్లాక్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ నేను నైట్ అంతా కూర్చుంటున్నాను పడుకుంటున్నాను, అదే పని మీద ఉన్నాను. ఈ రోజు కూడా అలాగే అవుతుంది, చెప్పలేను. సరే ఇప్పుడు నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ఇక అంటే ఇప్పుడు మా ఆయనతో మాట్లాడాలి, దాని తర్వాత పడుకుంటాను. సో ఇవాళ నేను ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చిందా ప్లీజ్ చెప్పండి కామెంట్స్. నచ్చి ఉంటే నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి. ఛానల్ లో కొత్త వ్యూస్ ప్లీజ్ రోజు చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ ఇంకొక రోజు కొత్త ఉన్నప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. Bye. Good night. See you, sweet dreams. Bye. Instant fish drum. Bye with the fish drum. Bye.